చదువెందుకు చంకనాకను బర్రెగొడ్లను కాయమేయలే అని ఇదివరకు చిన్నప్పుడు సరిగ్గా పాఠాలు చదవకపోతే స్కూల్లో మాస్టర్ ఈ పదాలు వాడేవాళ్ళు, ఇంట్లో అమ్మ నాన్నలు కూడా వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూస్తే అట్లాగే ఉంది. చదువుకుని కూడా ఇలాగ ఎట్లా మోసపోతారన్నది. బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక ఐటీ ఎంప్లాయ్ 50 ఏళ్ళు పైబడి తన బిడ్డకి పెళ్ళి. ఆ టైంలో ఫస్ట్ మేము కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం, మీకు కొరియర్ వచ్చింది, దాంట్లో కొన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పారట. ఆవిడ అప్పుడు బాగానే ఉంది. ఎట్లా చెప్తారు, నాకు సంబంధం లేదు, నేను ఏ బుకింగ్ చేసుకోలేదు, పొమ్మనమని చెప్పిందట. నేనైనా ఢిల్లీలో నేను ఉండేది బెంగళూరులో, పొమ్మనమని చెప్పిందట. అంతవరకు బాధ్యతగానే స్పందించి ఆ తర్వాత ఎవడో నేను సిబిఐ అధికారిని మాట్లాడుతున్నాను, నీ వ్యవహారం అంతా తెలిసిపోయింది, నువ్వు దాచలేవది, లోకల్ పోలీసులకు చెప్తే కనుక పెద్ద రచ్చ అవుతుంది, ఎవరికి చెప్పబాక మేము దర్యాప్తు జాగ్రత్తగా చేస్తామని చెప్పారట. నీకేం ప్రాబ్లం లేదు, దర్యాప్తు కరెక్ట్గా చేసి ఎవరిదాన్ని తెలుస్తామని చెప్పారట. దాంతో ఈమె కొంతవరకు ఊపిరి పీల్చుకుంది. 4 రోజులు పోయిన తర్వాత అది నీదే, నువ్వే బుక్ చేసావు, మొత్తం తెలిసిపోయింది, ఈ సంగతి తేలుస్తాము అని చెప్పేసి మా అధికారితో మాట్లాడు, ఇట్లా అని చెప్పేసి 4-5 ఫోన్లు చేసి ఫైనల్గా నీ అన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేస్తున్నాము, నీ ఆస్తులు ఏమేమి ఉన్నాయి, నీ డబ్బులు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా మాకు డీటెయిల్స్ మేము సీజ్ చేస్తున్నాం, సీజ్ చేసిన సర్టిఫికేట్ నీకు వెంటనే పంపిస్తామంటే ఈవిడ ఇవన్నీ చెప్పిందట. 37 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ డీటెయిల్స్ అవన్నీ కూడా అమౌంట్ కింద కన్వర్ట్ చేసి మరి ఆ తర్వాత వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇదిగో ఇవన్నీ మేము స్వాధీనం చేసుకున్నాం. 1 నెల రోజులు చెక్ చేసి ఆ తర్వాత మీ లోపం లేదు, మీ తప్పేం లేదనుకుంటే మీకు పంపిస్తాం, ఇది రిజర్వ్ బ్యాంక్కి పంపిస్తున్నాం మేము అని చెప్పారు. ఈవిడ అక్కడ ఆగిందట. తర్వాత చూస్తే ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి రాకపోయేటప్పుడు అప్పుడు పోలీసుల దగ్గరకు వచ్చి చెప్పింది. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి, ఈ లోపు ఆ డబ్బులు కూడా తీసేసుకోవడం వాడేసుకోవడం కూడా అయిపోయి ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతుంది, విదేశాల నుంచి జరుగుతుంది, లేకపోతే కొన్ని ప్రత్యేక ప్రదేశాల నుంచి జరుగుతుంది. అది పట్టుకునే వాళ్ళు ఇప్పుడు కష్టం, ఈ లోపు డబ్బులు వెళ్ళిపోయినట్టు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్దదైనటువంటి సైబర్ క్రైమ్ అవుతుంది. 37 కోట్ల రూపాయలు బెదరేసి ఫోన్లో నుంచి తీసుకున్నారంటుంది. అది కూడా చదువుకున్న వాళ్ళని మోసం చేసి తీసుకున్నారంటుంది. ఈలోపు భీమవరం దగ్గర ఒక 70 లక్షలు, ఒక ఆయన ఎడ్యుకేటెడే, ఆయన దగ్గర నిన్న తాజాగా కంప్లైంట్ చేసుకొచ్చారు, డిజిటల్ అరెస్ట్ చూపెట్టి 78 లక్షలు కొట్టేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినటువంటి శర్మ ప్రస్తుతం బిల్డింగ్ వాల్యూర్గా పనిచేస్తున్నారు. ఆయన గత నెల 27 గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చి సిబిఐ ఐపీఎస్ ఉన్నతాధికారులు అని చెప్పి సిమ్ కార్డులో తేడా ఉందన్నటువంటి పేరుతో. ఇంకోవైపున ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు మాజీ టీటీడీ చైర్మన్, ఆయనకి సంబంధించినటువంటి ఆయన దగ్గర నుంచి కోట్లు కొట్టేస్తే ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు తాజాగా ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ 8 మందిలో వేరే రాష్ట్రాలతో పాటు మనోళ్ళు కూడా ఉన్నారు. అంటే మనోళ్ళు కూడా ఈ మధ్య డిజిటల్ అరెస్టుల పేరుతో ఆడేటటువంటి కొత్త పరిశ్రమ మీద పెట్టినట్టున్నారు ఈ దొంగలందరూ కలిసి.